హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సంగతులకి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ నిన్నటి ఫైర్ ఎపిసోడ్‌కి ఈరోజు కొంచెం నిన్న జరిగిన గొడవలు అన్నిటికి వాళ్ళే అనాలిసిస్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాడు ఇలా చేశాడు, అలా చేశాడని. సో, ఆ టాపిక్స్ మీద నడిచింది ఈరోజు మోస్ట్ ఆఫ్ ద అంతా. అండ్ ఇంకేం జరిగింది, ఎందుకు బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేసుకున్నాయి, ఇవన్నీ మాట్లాడేసుకుందాం ఈరోజు చకచకా. నిన్నటి కంటిన్యూషనే జరిగింది. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. వీళ్ళు గ్యాప్ ఇంకా పాజ్ చెప్పారో ఆపారో మొత్తానికి అక్కడ కామప్ అయ్యి డిస్కషన్స్ పెట్టుకున్నారన్నమాట. ఒక్కొక్కరు వాళ్ళు ఇలా చేశారు అని చెప్పి పృథ్వీ ఈ టీం వాళ్ళు విడిగా మాట్లాడుకుంటున్నారు. ఓ పక్కన నబీల్ అండ్ ప్రేరణ వీళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. భలే ఆడారు, వీళ్ళు ఇలా ఆడారు, వాళ్ళు ఇలా ఆడారు అని చెప్పేసి. ఇక్కడ మెయిన్గా కొన్ని టాపిక్స్ అబ్బాయి సోనియా ఎలా ఆడింది అని చెప్తూ ఉన్నాడనమాట. అక్కడ ఎవరు మన ప్రేరణ ఒక పని చేసింది. 10 ఏళ్ళు ఎలా భరించారన్నా మీరు అని చెప్పి, 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అని చెప్పుకుంటున్నారు కదా, సో ఎలా అన్నా మీరు గ్రేట్ అన్నా అని చెప్పి కొంచెం ఆ గొడవలు ఆ ఇష్యూల్లోనే చాలా అబ్బాయి ఈరోజైతే అంటే ఏదో అంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళనే తిట్టినట్టు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి బిగ్ బాస్నే తిట్టడం ఏంటండి అసలు. ఇంక ఫుల్గా ఆయన నోటికి వచ్చిన మాటలు పంచులు వెటకారాలు అన్నట్టుగా చాలా మాటలు అనేసాడు బిగ్ బాస్ని. అదైతే మాత్రం టూ మచ్. అబ్బాయి దగ్గర ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మాట్లాడేలాగా అక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. సోనియా ప్రజెన్స్లో ఉన్నప్పుడేమో వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, వేరే వాళ్ళ దగ్గర ఏమో సోనియా గురించి మాట్లాడి కవరప్ చేస్తున్నాడు. టూ మచ్ ఉంది. ఆ డబల్ షేడెడ్ అయితే డెఫినెట్గా ఉంది అబ్బాయిలో. అది మరి ఇంకెంత బయట పడుతుందా అన్నది మనం చూడాలి. అందరు లోపలికి వచ్చేసారు. ఇక్కడ ఇంకో పంచాయతీ ఏంటంటే మణికంఠ అని ఒక టైంలో ఇసిరేసాడు కదా, సో వీళ్ళిద్దరూ మణికంఠ అండ్ నిఖిల్ కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. దాని గురించి నిఖిల్కి చెప్తున్నాడు, ఇలా అంటే నువ్వు ఇది కాదు, బట్ టాస్క్లోకి వచ్చేసరికి ఇలా బిహేవ్ చేస్తున్నావు, నీ నీ మంచితనం అంతా పోతుంది, టాస్క్లో మాత్రం చాలా యారగెంట్గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్తున్నాను. లేదురా నేను మామూలుగానే ఉన్నాను, నిన్న కూడా ఇలా ఉన్నానా నేను, అంటే కరెక్ట్గానే ఆడుతున్నాను కదా, జస్ట్ అగ్రెసివ్ ఉన్నాను కానీ కరెక్ట్గా ఆడుతున్నావా లేదన్నది పాయింట్ కాదు అక్కడ. మణికంఠ చెప్పాలనుకున్నది ఏంటంటే కోపం ఆ సీరియస్నెస్ చూపించేస్తున్నావు, టాస్క్ రూల్స్ ప్రకారమే ఆడుతున్నావు, బట్ ఆ అగ్రెసివ్ మాత్రం చాలా ఎక్కువైపోయిందని చెప్పాలనుకున్నాడు. పాపం దానికి వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్కి కొంచెం కవర్ చేసుకుంటూ చెప్పేశాడు ఫైనల్గా అయితే. అండ్ నిఖిల్ కూడా కొంచెం ఫీల్ అయ్యాడు, బట్ మేనేజ్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఒక దగ్గర. ఎవరు మన ప్రేరణ అండ్ యష్మి ఇలా నిఖిల్ ఇలా తోసేశాడు, నన్నేమో పృథ్వీ ఇలా చేశాడని. బట్ నిజంగా గ్రేట్గా నాకైతే వీళ్ళ కన్వర్జేషన్ చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఎక్కడ కంప్లైంట్గా చేయట్లేదు. వాడు ఇలా అంటే కంప్లైంట్ ఇన్ ద సెన్స్ నన్ను గీసేశాడు, నాకు దెబ్బలు తగిలినాయి, నన్ను ఇలా ఉమెన్ అని చూడకుండా చేశాడు, ఇలా కాకుండా గేమ్లో వాడు అసలు ఇలా ఉన్నాడు, చాలా పవర్గా ఉన్నాడు, చాలా ఫోర్స్గా ఆడుతున్నాడు, ఇలా చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ కూడా ఏదో మేము బాధపడిపోయాం, మేము ఎఫెక్ట్ అయిపోయాం, అలా సాడ్గా కాకుండా వాళ్ళు బాగా ఆడారని అప్రిషియేట్గా మాట్లాడుకుంటున్నాను అనమాట. అది గ్రేట్ విషయం. వీళ్ళిద్దరు కన్వర్జేషన్ వీళ్ళకి సూపర్గా గేమ్లో మాత్రం మంచి ఇది ఉంది, స్పోర్టివ్నెస్ ఉందన్నమాట. గేమ్ ఎలా చూడాలన్న క్లారిటీ అయితే చాలా ఉంది. ఐ లవ్ దట్. ఇక్కడ ఫుల్గా ఫన్. వీళ్ళందరూ వీళ్ళ క్లాన్ అంతా ఒక సెపరేట్ వచ్చారు, ఒక రూమ్లో ఉంటున్నారు కదా. ఎవరు యష్మి, ప్రేరణ, అభయ్, ఆదిత్యం, మణికంఠ, నబీల్, వీళ్ళందరూ డిస్కషన్స్ పెట్టుకున్నారు అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా మాటలు మాట్లాడేశాడు బిగ్ బాస్, వేస్ట్ అని. చాలా అంటే కొన్ని అంటే ఇంకా అఫ్కోర్స్ అది టెలికాస్ట్ చేశారు కానీ, బట్ చాలా మాటలు బిగ్ బాస్ని లూజ్ టంగ్తో వాడేశాడనమాట. ఈ ఎఫెక్ట్ ఎందుకో బాగానే కనిపిస్తుంది అని అనిపిస్తుంది నాకైతే. రేపు చూడాలి, తిట్లు ఎలాగ తిడతారు అది గ్యారంటీ, బట్ అది కాకుండా అబ్బాయికి ఎఫెక్ట్ అయ్యి బయటకు వెళ్ళేలాగా అనిపిస్తుంది. దానికి పర్యవసానాలు కూడా బాగానే జరిగినాయి.
అండ్ ఇక్కడ కూర్చోబెట్టి అందరినీ గుడ్ ఎవరి దగ్గర ఉంది, రెడ్ గుడ్ వచ్చింది కదా, గుడ్ ఎవరి దగ్గర ఉందని అడిగారు. అసలు ఇక్కడ మణికంఠ ఎక్స్ప్రెషన్ అలా ఈ టైప్‌లో ఉన్నాయన్నమాట. సో, మణికంఠ బాగా ట్రై చేస్తున్నాడు పాపం గుడ్డు కోసము. గుడ్డు వచ్చిందన్న విషయం కూడా తెలీదు ఆళ్ళకి. వీళ్ళు మొత్తానికి మా దగ్గరే ఉందన్నారు. వీళ్ళకేంటంటే ఇక్కడ 2 బిగ్ బాస్ 2 మాటలు చెప్పాడు. ఒకసారేమో ఆల్రెడీ వీళ్ళ క్లాన్ ఈయన సరిగ్గా పర్ఫార్మ్ చేయలేనందుకు, సరిగ్గా ఎగ్స్ కూడా తక్కువ ఉన్నందుకు అబ్బాయిని ఏమంటారు చీఫ్‌గా తీసేశారు. తీసేసి మళ్ళీ చీఫ్ కాంపిటీషన్‌గా దానికి ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి మీ దాంట్లో అని చెప్పారు. ఇక్కడికి బాగానే ఉంది కదా. మళ్ళీ వీళ్ళకేమో ఆల్రెడీ నిఖిల్ విన్ అయ్యాడు కాబట్టి నిఖిల్ టీం నుంచి నిఖిల్ ఆ రెడ్ గుడ్ ఎవరికి ఇస్తే వాళ్ళు మొత్తం ఈ 5గురు తలబడతారని చెప్పాడు. ఇదంతా ఇప్పటికి మళ్ళీ కొంతసేపు అయ్యాక మళ్ళీ పాయింట్ వస్తుంది. బట్ ఆ టైంకి ఏం చెప్పారు, లేదు మీరు చేసిన మిస్టేక్లకి వాటికి అన్నిటికీ కలిపి మీ మొత్తాన్ని మీ టీమే ఎఫెక్ట్ అయింది, మొత్తం తీసి పడేసాం మేము అని చెప్పేసి మొత్తం వాళ్ళని పనిష్ చేసామని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ తిట్టినవి చేసినవి డిస్కషన్స్ అయిపోయినాయి. అంటే మేబీ ఇంకా కంటిన్యూగా మాటలు అన్నందువల్ల ఏమో ఈ డెసిషన్ తర్వాత మళ్ళీ వాళ్ళు డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. మొత్తానికి అబ్బాయి టీంలో ఎవరిని కూడా క్లాన్ కాంపిటీషన్కి లేకుండా చేసేసారనమాట. కంప్లీట్గా నిఖిల్ టీం నుంచి వచ్చేలాగా పెట్టేశారు. డిసైడ్ అయ్యి చెప్పమన్నారు నిఖిల్ని. ఇక్కడ మనోడు పృథ్వీ మంచి ఏమంటారు ఇది దాన్ని ఏదో అంటారు, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఈవెన్ స్నానం చేసి బాత్ చేసి అది కట్టుకొని వస్తారనమాట, పేరు గుర్తు రావట్లేదు. సో అది కట్టుకొని తిరిగేస్తున్నాడు మంచిగాని. సో వీళ్ళు అందరూ డిస్కషన్ పెట్టుకుంటున్నారు అనమాట, ఎవరికి ఇస్తాడు గుడ్డు. చాలా వరకు ఎవరికైనా అడిగితే క్లారిటీ ఉంది, కంపల్సరీ సోనియాకి ఇస్తాడని, అది అందులో డౌటే లేదు. నేను కూడా ఈవెన్ ఇన్ కేస్ అక్కడ చూపించకపోయినా ఎవరు ఎపిసోడ్ చూడకపోయినా నిఖిల్కి ఒక పవర్ వచ్చింది, అది ఎవరికి ఇస్తాడు ఎవరికి అంటే మాత్రం సోనియాని కళ్ళు మూసుకొని చెప్పేస్తారు ఎవరైనా. ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సీత కూడా వెళ్ళి తనంతగా తను రిక్వెస్ట్ చేసింది, నేను చేయాలనుకుంటున్నాను, నేను ఆర్గనైజ్ చేయగలను, నేను నడిపించగలను హౌస్ ఇది అని చెప్పి తన పాయింట్స్ తను చెప్పింది. విన్నట్టే విని మళ్ళీ నిఖిల్ మెంటాలిటీ ఏందో అసలు నాకు అర్థం కాదు కొన్ని విషయాల్లో. అయితే మళ్ళీ వెళ్ళి ఇదే టాపిక్, ఇప్పుడు తను ఎలానో సోనియా కూడా అదే టీం మెంబర్ కదా, మళ్ళీ సోనియా దగ్గరికి వెళ్ళి ఇదే డిస్కషన్ పెట్టి తను అడిగింది తను చేయగలను అని ఇండైరెక్ట్గా నాకే ఇవ్వన్నట్టుగానే అడిగింది అని చెప్తున్నాడు. మళ్ళీ అసలు ఈ టాపిక్ తను అడిగిందన్న టాపిక్ తనకు చెప్పాల్సిన అవసరం లేనే లేదు అక్కడ. బట్ చాలా ఈ సోనియా విషయంలో మాత్రం బ్లెండెడ్ మిస్టేక్స్ ఎన్నో ఉన్నాయి. నిఖిల్ అయితే చాలా మిస్టేక్స్ అనమాట తనతో చేసే వాటిలో. కొన్ని రియలైజ్ అవుతున్నాడు, కొన్ని అవ్వట్లేదు, కొన్ని మళ్ళీ రిపీటెడ్ చేస్తున్నాడు ఫీల్ అయినా సరే. ఓ పక్కనేమో ఈలోపు ఇస్తాను ఇంకా వీళ్ళది తీసేసారని తెలియదు అనమాట. సో మణికంఠ ఫీల్ అయిపోతున్నాడు తను అవుతాడు చీఫ్ అని చెప్పి. సో తను క్లాన్ నెంబర్లో ఉన్నానని. రాత్రి 12ంటికి లేపి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అబ్బాయి మాట్లాడిన మాటలకి వాటికి అన్నిటికి కలిపి 12ంటికి బిగ్ బాస్ని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఎవరు అయినా సరే ఉండడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అస్సలు అబ్బాయి కామ్ అనమాట, ఏమి నన్ను కాదు కదా అన్నట్టున్నాడు అనమాట. నాకైతే హైలైట్ అనిపించింది. నేనేం చేయలేదు, నన్నేం అనలేదని. ఇక్కడ మళ్ళీ కెలకడానికి అన్నట్టుగా మళ్ళీ సోనియా వచ్చి మళ్ళీ సోనియా అడుగుతుందనమాట, నువ్వు చెప్పు, సారీ చెప్పాను. అందరికీ అర్థమైంది బిగ్ బాస్ని కొన్ని మాటలు అన్నాడు అని. సో అందుకనే మెయిన్ పాయింట్గా అబ్బాయి అన్నట్టుగానే ఉన్నది, అందరి కళ్ళు అబ్బాయిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. బట్ నిఖిల్ మళ్ళీ అక్కడ కవరప్ చేసి లేదు నేనేం అనలేదు, నేనేం చేయలేదు అంటే, లేదు అందరూ కలిసి సారీ చెప్పేద్దాం అని చెప్పి బిగ్ బాస్కి సారీ చెప్పేశారు ఇక్కడ. కానీ చాలా మిస్టేక్, చాలా వర్డ్స్ ఇప్పుడు కొన్ని వాళ్ళకి అంటే మనం చాలాసార్లు చూస్తుంటాం టాస్కుల్లో. ఇప్పుడు వీళ్ళే విన్ అయ్యారు అన్నప్పుడు ఇంకోటి ఏదో బెనిఫిట్ ఇచ్చి వీళ్ళకి మార్పించడం సంథింగ్, అది ఇంకా అది గేము ప్యాటర్న్ అయి ఉండొచ్చు, వాళ్ళు చేసే ఇదే ఉండొచ్చు, అది కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్స్లోనే ఉంటుంది. మేము ఆడాము, మేము చూపించాము అని అంటే కనుక దాన్ని మనం ఏం చేయలేము దాన్ని అక్కడ. సారీ అయినా చెప్పు అని ఫోర్స్ చేస్తూ ఉంది.
మొత్తం లోపలికెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం నీ వల్లే అన్నట్టుగా ప్రేరణ అంటుంటే, నేనేం చేశాను? నేనన్నీ నీట్‌గా అన్నీ పాటించాను కదా! నేనన్నీ బిగ్ బాస్ రూల్స్ ఏవి ఇది చేయలేదు. మరి ఆయన మీద జోకులేసావు గదా! తిట్టావు గదా! దానికేమో అనంటే, అవైతే చెప్పండి బిగ్ బాస్. అవి నేను ఫన్‌గా చేశాను. ఇన్‌కేస్ నేనేమైనా మాట్లాడాలంటే కన్ఫెక్షన్ రూమ్‌కి పిలవండి మాట్లాడదాం అక్కడ. నేను చెప్తాను దానికి ఫీల్ అయ్యి ఉంటే గనక అని చెప్తున్నాడు. ఆయన తప్పేం లేదన్నట్టుగానే డిస్కస్ చేసుకుంటున్నాడిక్కడ. నైట్ మళ్ళీ వీళ్ళందరూ సేమ్ ఈ బ్యాచ్ ఈ హగ్గులు మాత్రం నిజంగానే చిరాకు దొబ్బుతుంది. ప్రతి ప్రతి ఆహ్, సీజన్‌లో గూడా హగ్గులున్నాయి. చాలా లిమిట్‌గా ఉన్నాయి. ఇదైతే మాత్రం టూ మచ్ అనమాట. నైట్ మళ్ళీ వీళ్ళు నలుగురు మీటింగ్ పెట్టారు. అక్కడ విష్ణుప్రియ గూడా ఉంది. పృథ్వీ, నిఖిల్, సోనియా అండ్ అభయ్ అక్కడ ఈకు విష్ణుప్రియ గూడా ఉందనమాట. మళ్ళీ హగ్ చేసుకొని మాట్లాడుకో ఏందో ఈళ్ళ బాధ నాకు అర్థం కాదు. మార్నింగ్ అయిపోయింది. జామ్ 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 జజ్జనక్క సాంగ్‌తో స్టార్ట్ అయిపోయింది. పొద్దున ఆల్మోస్ట్ అందరూ ఎందుకో ఇవాళ మంచిగా రెడీ అయ్యి ఉన్నారు. ఒక్కొక్కరు వెల్ డ్రెస్అప్ అయ్యి ఉన్నారు. ఎందుకో మరి తెలీదు. సో, గుడ్‌గా బాగా కనిపిస్తా ఉన్నారు అందరూ. ఇక్కడ ఏదో డిస్కషన్ అయింది. మనకి లైవ్‌లో చూసింది ఏదో నాకు తెలిసిందయితే చెప్తున్నా. ఎలా అంటే ఏదో నిఖిల్ ఫుడ్డు తినేస్తూ లంచ్ చేసేసాడు. పిలవలేదు. అంటే తనకి సోనియాకి చెప్పకుండా తినేసాడు. అండ్ అక్కడ సోనియా దగ్గర కూడా చిన్న డిస్కషన్ ఏమైందంటే సిగరెట్ ఏదో గురించి ఫోర్స్‌గా తిను తిను అని చెప్పడం గానీ, అంత ఫోర్స్ చేయొద్దు. తిను అని కన్సర్న్ ఉండి చెప్పొచ్చు కానీ ఫోర్స్‌గా వద్దు. దట్టు అందరి ముందు అలా చేయొద్దు అనేది నిఖిల్ పాయింట్. ఇక్కడ వీళ్ళిద్దరికీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. మొత్తానికి నిఖిల్ ఏమో తినేసి "ఏంటి నువ్వు తినలేదా?" అన్నాడు. "నాకు ఆకలేసమ్మా నేను తింటానులే" అని చెప్పి సోనియా చెప్పింది. ఇక్కడ నిఖిల్ కొంచెం ఇరిటేట్ అయ్యాడు. బట్ దాన్ని మరీ దరిద్రంగా, దారుణంగా అనకూడదు గానీ, మళ్ళీ అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఆ రియలైజ్ అయిందని దాన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని బ్రేక్ ఇస్తే బావుండేది. మళ్ళీ ఇంత ఫీల్ అయ్యి అబ్బాయికొచ్చి చెప్తున్నాడు. "నేను అందరి ముందు ఇలా అనేసింది. నేను నన్నెందుకు ఫోర్స్ చేస్తుంది. నా 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 ఏమంటారు? నా ప్రైవసీ నాకుంటది. ఇవన్నీ ఉన్నాయి గదా! సో అండ్ సో" అని. మరి ఇదంతా చెప్పినోడివి మళ్ళీ ఎళ్లి ఆమెకి ఎగ్గిచ్చి, మళ్ళీ ఆమెనే హగ్గులు చేసుకొని ఏందయ్యా ఇది మాకు? అయిపోయింది. ఓ పక్కన ఈమె అసలు ఈరోజు ఎక్స్‌ప్రెషన్ అయితే ఆడు సుద్దపూసగాడు, ఆడు భలే చెప్తాడు, ఆడైతే మాత్రం నాకు చాలా చిరాకొస్తుంది. అసలు ఈ ఎక్స్‌ప్రెషన్‌లు అయితే ఇవాళ అదరగొట్టేసిందనమాట సోనియా. మంచిగా చెప్తుంది. ఆడో సుద్దపూస మరి, ఆడికేం నచ్చలే, చేయలే, నాకు మస్తు కోపమొచ్చింది అంటుంది. ఇక్కడ అయిపోయింది. వీళ్ళిద్దరూ కొంతసేపు కొట్టుకున్నారు. ఇక్కడ లోపల మళ్ళీ డిస్కషన్‌లో కూడా అక్కడ క్లారిటీ వచ్చింది ఎవరికిస్తామని అడిగితే, ఇంత జరిగినా అప్పుడే డిస్కషన్ అయింది. అయినా సరే ఎవరికిస్తామంటే సోనియాకి అని చెప్పేసాడు. ఇక్కడ సీత బాగా హర్ట్ అయింది. కొంచెం ఆ క్లారిటీ ఉంటే బావుండనిపించింది నిఖిల్‌కి, సీతకి ఇవ్వాలని. బట్ ఇంక ఫైనల్‌గా మళ్ళీ పిలిచేసి చెప్పారు. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు రెడ్ ఎగ్ అనంటే, మనోడు అసలు ఇంత కూడా ఆలోచించకుండా డైరెక్ట్‌గా లేచి సోనియాకి ఇద్దాం అనుకుంటున్నాను అనేసాడు. అయిపోయింది. ఇక్కడ ఈవినింగ్ నైట్ మిడ్‌నైట్ ఒకటి అయింది కదా! ఏంటది? ఏమంటారు? అర్ధరాత్రి పిలిచి డోర్లు ఓపెన్ చేసి చెప్పారు కదా! అప్పుడు నేమ్ మెన్షన్ చేయకుండా అభయ్ నేమ్ మెన్షన్ చేయకుండా చెప్పారనమాట. అప్పుడైనా కొంచెం ఆయన రియాక్ట్ అయ్యి నేనే లేదు బాస్, లేదు బిగ్ బాస్ నేనే చేశాను. సారీ ఇలాగ ఏదో అపాలజీ చెప్తాడని. అక్కడ మాట్లాడకపోయేసరికి ఇక్కడ ఇక్కడ మళ్ళీ మాట్లాడినప్పుడు బిగ్ బాస్ ఇంకా పర్టిక్యులర్‌గా నేమ్ మెన్షన్ చేసేసాడు. అభయ్ ఇలా ఎక్కువ మాట్లాడాడు. అందువల్ల అభయ్ చేసిన దానికి మిమ్మల్ని మొత్తం తీసి పడేసాం. మీరు అసలు ఎవరు అర్హులు కాదు క్లాన్ దానికి అని చెప్పేసి మొత్తం తీసి పడేశారు. ఇంకిప్పుడు చూడాలి మణికంఠ దొబ్బుడు ఉంటుంది అబ్బాయికి నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దాన్ని. మనోడు మొదలెట్టాడురా బాబు అన్నట్టు ఉంటుందన్నమాట ఇంకా. సో మొత్తానికి వెళ్ళైతే క్లాన్ మెంబర్ని అందరిని తీసేశారు. ఇప్పుడు ఇంక రెడ్ ఎగ్ ఎవరికిస్తే వాళ్ళు నిఖిల్ ఇద్దరు గేమ్ ఆడాలి. సో ఆబ్వియస్లీ నిఖిల్ సోనియాకి ఇచ్చేసాడు.
ఇక్కడ పృథ్వీ కొంచెము కలుపుదాం, ఈ డిస్టర్బెన్స్ ఏదో వచ్చిందన్న ఫీల్‌లో మళ్ళీ అక్కడ హగ్. ఇక్కడ ఇంకో హగ్ అనమాట. సో ఈ హగ్గులో అయితే మనం మంచిగా లెక్క పెట్టుకోవచ్చు. సూపర్‌గా అయిపోయింది. నిఖిల్ ఇచ్చేసాడు. వీళ్ళిద్దరికీ ఇక్కడ సీత ఫీల్ అవుతుంటే వచ్చిందనమాట. ఏంటి ఫీల్ అయ్యావా అని చెప్పేసి సీత కొంచెం డల్ అయిపోయింది. సోనియా వచ్చి ఓదార్చబోతే ఐ నీడ్ సమ్ స్పేస్, నేను ఇది అనుకోవట్లేదు అని చెప్పేసి ఫీల్ ఏం అవ్వలేదని చెప్పి చెప్పింది. ఒక పక్కన ఇక్కడ సీత కన్నా మణికంఠ స్టార్ట్ చేశాడు. ఇదో గుణపాఠం, నేను అవుతాను అనుకున్నాను, కొంచెం ఊహించుకున్నాను చీఫ్ అవుతానని అని చెప్పేసి చెప్తున్నాడు. అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టారు. ఇంక వీళ్ళిద్దరే కాబట్టి దేక్కుంటూ వీప్ పైన బాల్స్ పెట్టుకొని అటు వెళ్ళి అటు పడేయాలి, బార్డర్ లైన్లో, వీళ్ళు ఇటు వచ్చి పడేయాలి. సో బ్యాలెన్సింగ్ కొంచెము కష్టమైంది చాలాసేపు. ఈలోపు నిఖిల్లో 2 రౌండ్లు తిరిగేసినట్టున్నాడు. సోనియాకి కొంచెం టఫ్ అయింది, కొంచెం కష్టపడింది. బట్ ఫైనల్గా లాస్ట్లో అయితే కొంచెం ముందులో ఆగిపోయింది కానీ ఇంక అవ్వట్లేదని, బట్ లాస్ట్లోకి వచ్చేసరికి కొంచెం ఇచ్చింది. ఫైనల్గా అయితే నిఖిల్ విన్ అయిపోయాడు. నిఖిల్ విన్ అయిపోయాడు. అందరూ అప్రిషియేట్ చేశారు. నైనిక అంటుందన్నమాట కొంచెము ఏమని, నాకు ఎందుకో ప్రతిసారి ఇప్పుడు ఇక్కడ పాయింట్ చెప్పాలంటే ప్రతిసారి ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి ప్రతిసారి నిఖిల్ చీఫ్ అవుతూనే ఉన్నాడు. కొంచెం తన్ని మార్పించి, అంటే తను అయ్యాడు కాబట్టి ఇంకోళ్ళకి ఛాన్స్ ఇచ్చో అలా చేస్తుంటే బాగున్నది అనిపించింది. లాస్ట్ వీక్ కూడా మీతో ఇదే అన్న గుర్తుందా, వాళ్ళిద్దరూ మణికంఠ ఇద్దరే ఉన్నప్పుడు మణికంఠ కూడా ఉన్నాడు కదా, తనకిచ్చుంటే బాగుండేది ఛాన్స్. మళ్ళీ ఇప్పుడు నిఖిలే ఇంకా ఆయన ఒక బ్యాండ్ కట్టేసుకున్నట్టు నేనే చీఫ్ అన్నట్టుగా ఇంకా కంప్లీట్ అయిపోయినట్టు అయిపోయింది. మరేమో మరి ప్రతి వీక్ తనే అనేసరికి నాకైతే పెద్దగా కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇంకేముంది, అండ్ సీత పృథ్వీకి కూడా డౌట్ వచ్చింది, నువ్వు ఎందుకు సీతకి ఇవ్వలేదు, ఎందుకు నువ్వు సోనియాని సెలెక్ట్ చేసావు అని అడిగాడు. ఫీల్ అయ్యాడు ఆబ్వియస్లీ, ఎవరైనా ఫీల్ అవుతారు. సో నువ్వు కొంచెం అగ్రెసివ్గా ఉంటావు, నీకు కొంచెం కోపం అది చూపిస్తావు, సీత ఏమో ఎమోషనల్గా ఉంటుంది, సో సోనియా అయితే బ్యాలెన్స్ చేస్తుంది అనుకున్నాను అని చెప్పి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏదో నడిచినట్టుంది లైవ్లో, ఏంటంటే సోనియా నిఖిల్ ఓడిపోతాడేమో అని అనుకుంది అన్నట్టుగా నిఖిల్ మాట్లాడుతున్నాడు విష్ణుప్రియ వాళ్ళతో. నేను ఛాన్స్ అయితే ఇస్తాను కానీ ఎందుకు ఓడిపోతాను అని చెప్పి వీళ్ళ దగ్గర చిన్న గ్యాప్ వచ్చింది, దాన్ని మళ్ళీ ఏదో కవరప్ చేస్తున్నారు. కానీ అది కొంచెం అంటే ఓవర్ ద లిమిట్స్ ఎవరైనా దాడుతున్నప్పుడు అతను కంట్రోల్ చేసి, లేదు నా గేమ్ నేను ఆడుకుంటున్నా, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, గేమ్ ఈజ్ గేమ్ అనేలాగా చెబితే బాగుండు. ఇక్కడ ఏమైందంటే నిఖిల్ టీంలోకి అందరూ వచ్చేసరికి ఆపోజిట్ అవ్వకపోయేసరికి కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ఏమన్నా, ఇంకా నెక్స్ట్ వీక్ ఏముంది, ఇప్పుడు ఒకటే క్లాన్ మెంబర్ కదా, ఇప్పుడు ఈయన చీఫ్ అయిపోయినట్టే కదా, క్లాన్ మెంబర్ అయ్యాడు, చీఫ్ కాదు. ఇంకొక క్లాన్ మెంబర్ ఏమో వస్తారేమో, మరి చూడాలి, ఏమవద్దు. ఏంటో నాకు రూల్స్ అంటే బిగ్ బాస్ని తిట్టాడు అన్నది, అబ్బాయి తిట్టడం అది అన్నది కరెక్టే, కానీ బిగ్ బాస్ కొన్ని మార్చినవి చేసినవి మాత్రం కొన్ని కరెక్ట్గా లేవనిపించింది. సో అందులో ఇదొకటి అనమాట. ఇప్పుడు సేమ్ పర్సన్ని రిపీటెడ్గా క్లాన్ మెంబర్ని చేయడం, ఇప్పుడు ఒకటే క్లాన్ మెంబర్ ఉన్నాడు, మరి ఇంకొకరు ఎవరు అవుతారు, మరి క్లాన్ అంటే 2 ఉండాలి, 2 ఆపోజిట్ టీమ్స్ ఉండాలి కదా, మరి ఆ టీమ్స్ని ఎలా సెపరేట్ చేస్తారన్నది తెలియదు, అదొకటి చూడాలి. ఇంకేముంది పాయింట్, అబ్బాయికి అయితే గట్టిగా రేపు క్లాస్ పడేలాగే ఉంది చూస్తుంటే. ఇవాళైతే చాలా వరకు తగ్గిపోయింది, పెద్దగా కంటెంట్ కన్నా వీళ్ళ డిస్కషన్స్ ఇవే ఎక్కువ నడిచాయి. సో రేపైతే మోస్ట్లీ అంటే రేపు నాగార్జున గారు మాట్లాడే టాపిక్స్లో మెయిన్గా చూసుకుంటే అబ్బాయికి క్లాస్ పీకడం గ్యారంటీ,
పృథ్వీకి క్లాస్ పీకడం గ్యారంటీ మెయిన్గా. అండ్ చాలా ఛాన్సెస్ అంటే ఓటింగ్ పోల్ అవి కూడా నైనిక అండ్ ఎవరు మన అభయ్ నైనిక అండ్ కొంచెం పృథ్వీ కూడా వీళ్ళల్లో ఎక్కువ ఛాన్స్ ఉన్నాయని వింటున్నా. సో చూద్దాం ఎవరు జరుగుతుందో. మోస్ట్లీ వీళ్ళలోనే నాకు అనిపిస్తుంది, ఎక్కువ అయితే అబ్బాయి అనిపిస్తుంది, లేకపోతే నైనిక. ఎందుకంటే నైనిక లాస్ట్ వీక్ ఈ వీక్ అంతా కొంచెం ఎక్కువేమీ స్కోప్ లేదు, పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఎక్కడ కనిపించింది లేదు. అబ్బాయి ఏమో ఈ మాటల వల్ల. కానీ అబ్బాయి ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే అబ్బాయికి ఉన్నాయి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి నిఖిల్ మీద, సోనియా మీద. అంటే వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ అని కొంచెం క్లోజ్నెస్ ఉంది కదా. సో కొన్ని కంప్లైంట్స్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద ఏమైనా నెక్స్ట్ వీక్ నామినేషన్లో కానీ పాయింట్స్ కానీ ఏమైనా తెస్తాడేమో అన్నదైతే ఒక ఆలోచన ఉంది నాకు. సో తెస్తే బాగుంటుంది కాబట్టి ఉంచితే బాగుండు. నైనిక ఇంకా డౌటే కొంచెం అనిపిస్తుంది. నైనిక అయిపోయి ఒకవేళ అబ్బాయి ఉంటే నెక్స్ట్ వీక్ ఏమైనా కొంచెం కంటెంట్ వచ్చి. బట్ అబ్బాయి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, అంత త్వరగా దొరకడు. చూద్దాం ఏమైనా ఛాన్స్ ఉంటే. యా, సోఫార్ ఈ వీడియోకి ఇంతే. నేను రేపటి వీడియో కొంచెం డౌట్గా ఉంది నాకు. రేపు ఒక గేమ్ ఉంది అండ్ వేరే కమిట్మెంట్ ఒకటి ఉంది. అప్డేట్ అయితే ఇస్తుంటా, బట్ కానీ వీడియో చేస్తానా లేదన్నది చిన్న డౌట్. ఐ విల్ ట్రై మై 100%. ఏదైనా గ్యాప్ కుదిరితే మాత్రం వీడియో ముందు చూడాలి కదా ఎపిసోడ్, సో అది చూసి చేస్తా. ఇన్ కేస్ లేదంటే రేపు స్కిప్ అనమాట. సో ఇది సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, సపోర్టింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.